అందరికీ నమస్కారం గాయ్స్. సో ఇందాకే చూసేసా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ. సో మూవీ ఎలా ఉంది, నాకు నచ్చిందా నచ్చలేదా, అండ్ ప్లస్ ఏంటి మైనసెస్ ఏంటి అండ్ నా రేటింగ్ ఏంటి డీటెయిల్గా మాట్లాడేసుకున్నాం గాయ్స్. సో ఓ చిన్న నోట్, ఈ రివ్యూ అని కేవలం నా పర్సనల్ రివ్యూ మాత్రమే గైస్. మీరు సినిమా చూసిన తర్వాత కావాలంటే ఈ వీడియో చూడొచ్చు, నాకు పర్వాలేదు. కానీ మీకు నచ్చితే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లేదంటే ఏమైనా కంప్లైంట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇంప్రూవ్ అనేది చేసుకుంటాం. ఇంకా ఎందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాము. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ. సో మూవీ ఎలా ఉందంటే అంటే మాత్రం నాకైతే ఒక డీసెంట్ వాచబుల్ ఫిలిం చూసినట్టయితే అనిపించింది గైస్. సో డీటెయిల్గా మాట్లాడేసుకున్నాం. సో స్టోరీ లైన్ ఏంటి అంటే మాత్రం, సో ఒక సింపుల్గా చెప్పాలంటే, ఒక మధ్యతరగతి అమ్మాయి తనకి కాలేజ్, ఇల్లు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇదే లోకం అనే బ్రతికే ఒక అమ్మాయికి ఒక టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ తగిలితే ఎలా ఉంటుంది అనేదే స్టోరీ లైన్ గైస్. సో స్టోరీ లైన్ సింపుల్గానే ఉంటుంది. సో మూవీ కూడా ఒక డీసెంట్ వాచబుల్. సో ఇప్పుడు ప్లస్ పాయింట్స్ కొంచెం మాట్లాడుకుంటే, రష్మిక యాక్టింగ్ అనేది చాలా బాగుంది అండ్ స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది అండ్ మ్యూజిక్ ఇస్ ఎ వెరీ గుడ్. నాకు బాగా నచ్చినది ఏంటిదంటే డైరెక్షన్ ఉంటుంది అసలు నిజంగా రాసుకున్న సీన్స్ కానీ డైరెక్షన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ప్రతి వాళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ రష్మిక మదర్ క్యారెక్టర్ ఇచ్చిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారు. అసలు రావు రమేష్ కానీ వీళ్ళ క్యారెక్టర్ చాలా బాగున్నాయి అండ్ క్యారెక్టర్గా యాక్ట్ ఇచ్చింది కూడా చాలా బాగున్నాయి అండ్ మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది గైస్. ఈ సినిమా నాకు బాగా నచ్చింది అండ్ ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతున్నా అంటే నేను ఖచ్చితంగా నో అన్న చెప్తా. ఎందుకంటే ఇది ఒక డ్రామా బేస్డ్ ఫిలిం గైస్. ఓకే, డ్రామా బేస్డ్ ఫిలిం కాబట్టి అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు ఈ సినిమా. నాకైతే మాత్రం ఓకే నాకు కనెక్ట్ అయింది. నాకు అందుకే ఒక డీసెంట్ వాచబుల్ సినిమా అని చెప్పా. ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్కి వస్తే, సెకండ్ హాఫ్ అనేది డ్రామాని చాలా డ్రాగ్ అయింది. మనకి చాలా అంటే చాలా డ్రాగ్ అవుతుంది అండ్ కొన్ని సీన్స్ దగ్గర అబ్బా ఏంట్రా అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ సినిమా అంతా ఓవరాల్గా నాకైతే నచ్చింది అండ్ క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేమో అని అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఓకే, కొన్ని ప్లేస్లో తగ్గినట్టుగా కూడా నాకు అనిపించింది సినిమా మొత్తంలో. సో నేను ఎక్సెప్షనల్గా చెప్పాలని, డైరెక్టర్ రావుల్ రవీంద్ర గారిది చెల్లాసో నేషనల్ అవార్డు కొట్టిన డైరెక్టర్ ఈ సినిమా తీశారంటే ఆలోచించాను గైస్. సో నా తరపు నుంచి ఈ సినిమాకి నేను ఇచ్చేది 5కి 3 ఇస్తున్నాను. సో మీరు చూసారు లేదో కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్ ప్లీజ్.